సీఎం చంద్రబాబు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనపై కేంద్రంలో చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు. ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనపై కేంద్రంలో చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు. ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. శిరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తారీఖు ఢిల్లీ అయితే పయనం కానున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక వెసులుబాటుతో పొట్టమెట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కి నిధులు సేకరించాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధులు, ఆంధ్రప్రదేశ్ కేటాయించాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానికి కానీ ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి సంపూర్ణంగా వివరించారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి వెళ్తున్నట్లయితే మనకు అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా అప్పులతో కూరుకుపోయినటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పోలవరం కానీ ఇటు పెండింగ్ ప్రాజెక్టులు కానీ గతంలో ఏదైతే బైఫర్కేషన్ సంబంధించినటువంటి మనకి రావాల్సినటువంటి నిధులు, వీటన్నిటిపైన కూడా సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. రేపు పొద్దున కేంద్రంలో ప్రవేశపెట్ట అంటే ఈ జూలై నెలలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కూడా ఎక్కువ నిధులు కేటాయించడానికి కేంద్ర బడ్జెట్ లో పెట్టాలి అని చెప్పేసి దాని మీద కూడా వారికి నివేదిక అయితే ఇవ్వనున్నట్లు మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. అదేవిధంగా ఈ యొక్క సందర్భంలో ఏదైతే ఉందో నిర్మలా సీతారామన్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి సంపూర్ణంగా వివరించున్నారు. అవసరం అనుకున్నట్లయితే మరొక 2 రోజులు అక్కడే ఢిల్లీలోనే మకాం వేసి మిగతా మంత్రులను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి సంపూర్ణ బడ్జెట్ సంబంధించి కూడా వారితో మాట్లాడుతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర బడ్జెట్ రూపకల్పన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నెలాఖరులో జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా కేంద్ర బడ్జెట్ పైన ఆధారపడి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులు అయితే చెప్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. శిరీష, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. మూడు చట్టాల మీద అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం.